ఈరోజు పిఐబి రివ్యూస్ చూస్తూ ఉన్నాం కదా. ఆ వీడియోలో భాగంగా మొన్న వచ్చినటువంటి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ పునరుత్పాదకత ఉన్నటువంటి ఈ శక్తి వనరుల గురించి. ఎందుకంటే ఈ గ్రూప్ 2 మెయిన్స్ కానీ తీసుకుంటే ఏపీపీఎస్ ఇది, దాంట్లో సెకండ్ యూనిట్లో హాఫ్ ఆఫ్ ద యూనిట్ ఆల్మోస్ట్ 40% ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ చాలా ఈ రోజులలో ఎక్కువ ప్రయారిటీని సంతరించుకున్నాయి. కాబట్టి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వీటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు చూస్తూ ఉన్నాం ఆ ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే పెట్రోల్, డీజిల్, వీటితో బొగ్గు, వీటితో వచ్చేటువంటి క్వశ్చన్స్ కంటే కూడా ఈ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో దానిలో భాగంగా ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వలేదు ఈరోజు వీడియోలో. చాలామంది ఆన్సర్స్ అక్కడే కనిపిస్తుంటే మేము ఎగ్జామ్ రాసినట్లు ఉండట్లేదు అని కామెంట్స్ వచ్చాయి. సో దాన్ని ఒకసారి కన్సిడర్ చేసి ఈ విధంగా ఎవరైతే ఆన్సర్స్ చేద్దాం, ఏదో ఒక టెస్ట్ సిరీస్ లాగా తీసుకొని లేకపోతే ఒక టెస్ట్ లాగా తీసుకొని ఆన్సర్స్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు యూ కెన్ గో అహెడ్. మిగిలిన వాళ్ళకి ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేసి లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్తో ఆన్సర్ ఇస్తాను నేను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టెస్ట్. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, 2024 నవంబర్ నాటికి భారతదేశం మొత్తం పునరుత్పత్తి శక్తి సామర్థ్యం ఎంత అంటే రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎప్పటి వరకు అడుగుతున్నాడు అంటే ఈ రివ్యూ వచ్చింది మొన్న డిసెంబర్లో కాబట్టి 1 వీక్ బ్యాక్, కాబట్టి నవంబర్ వరకు ఎంత ఉంది రికార్డ్ అయింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ అంటే 214 గీగావాట్స్. ఇది ఆన్సర్. మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి ఎంత టార్గెట్ ఉంది 2030 వరకు, లేకపోతే 2050 వరకు అనుకున్నటువంటి టార్గెట్స్, 2070 వరకు ఏమున్నాయి ఇవి ఇక్కడ అడిగింది 2024. సో దాన్ని ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఫిబ్రవరి 13 ఏ స్కీమ్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ను లక్ష్యంగా తీసుకొని స్టార్ట్ చేశారు అంటే ప్రారంభించారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన. సో ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు ఎప్పుడు అంటే 2024 ఫిబ్రవరి 13. మీరు తెలంగాణ ఎకానమీ తీసుకున్న అండ్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ క్వశ్చన్స్ తీసుకున్నా కానీ సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇలాగే ఉన్నాయి. పర్టికులర్గా డేట్ ఇస్తారా అంటే ఎస్, డేట్స్ కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ ఏబిసిడి లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు సో అక్కడ మీకు 3 స్టేట్మెంట్స్ తెలిసిన ఇక్కడ డేట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 13 బదులు ఫిబ్రవరి 12th ఆర్ 13th అని మీరు కన్ఫ్యూజ్ అయినా కానీ దెన్ దెర్ విల్ బి ఛాన్స్ టు లూజ్ ద మార్క్. సో అందులోనూ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ ఫిబ్రవరి 12th ఏ స్కీమ్ రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ లక్ష్యంగా తీసుకుంది అని అంటే పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజ్లీ యోజన. సో దీని యొక్క విజన్ ఏంటి అంటే హ్యాస్ ఎ విజన్ టు సప్లై సోలార్ పవర్ టు 1 crore హౌస్ హోల్డ్స్. ఎప్పటి వరకు అనంటే మార్చ్ 2027 వరకు 1 కోటి కుటుంబాలకి ఈ సోలార్ రూఫ్ టాప్స్ని పెట్టాలి అనుకున్నారు. సో ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ టు హౌస్ హోల్డ్స్ బై ఫెసిలిటేటింగ్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ని బిగించి 1 కోటి కుటుంబాలకి ఈ ఫ్రీ విద్యుత్ ఇవ్వాలనుకున్నారు. సో దీంట్లో ఉన్నటువంటి టార్గెట్స్ ఏంటి అంటే ఫస్ట్ మొదటి విడతగా మార్చి 2025 వరకు 10 లక్షల కుటుంబాలకు, అండ్ తర్వాత అక్టోబర్ 2025 వరకు 40 లక్షల కుటుంబాలకు, అండ్ అదేవిధంగా సబ్సిడీ అప్ టు 40% సబ్సిడీ కూడా ఇస్తున్నారంటే ఇక్కడ. అండ్ ఇక్కడ ఫైనల్ టార్గెట్ ఏంటంటే మార్చ్ 2027 వరకు 1 crore కుటుంబాలు, ఇక్కడ 40% సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రయారిటీ చాలా ఎక్కువ ఉంది ఈ సోలార్ అనే దానికి. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 2030 నాటికి భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్న పునరుత్పత్తి శక్తి సామర్థ్యం ఎంత అంటారు. సో ఇక్కడ చూడండి 2030 నాటికి అన్నాడు. సో ఇక్కడ ఈజీగా గుర్తుంటుంది, మీరు జనరల్గా చూస్తూనే ఉంటారు కదా. 500 గీగావాట్లు మనం ప్రస్తుతం ఉన్నటువంటి శక్తిలో ఒక 500 గీగావాట్లు మనం పునరుత్పత్తి వనరుల నుంచి ప్రొడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో 2వ అంతర్జాతీయ గ్రీన్ హైడ్రోజన్ సదస్సును ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది అంటున్నారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి, న్యూఢిల్లీ. సో ఇక్కడ ఏం జరిగిందనంటే ఎక్కడ జరిగింది ఇది అని అంటే అట్ భారత్ మంటపం. ప్లేస్ కూడా ఒకవేళ అడిగితే న్యూఢిల్లీ అని అడిగితే అది రాసేయండి, కానీ పర్టికులర్ ఏరియా ఏదైనా భారత మండపం అనే దగ్గర
aims to position India is a leader in the global green hydrogen ecosystem. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ వీటికి సంబంధించినటువంటి ఈ సదస్సులో సో ఇండియాని నెంబర్ 1 ప్లేస్లో ఉంచాలి అనుకున్నారు. సో ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ దీన్ని ఏంటంటే ఎప్పుడు లాంచ్ చేశారు అనేది కూడా అడుగుతాడు. ఎందుకంటే 2019 తర్వాత గ్రూప్ 2 జరగలేదు కాబట్టి దాని తర్వాత జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఈ ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మేజర్ ఏమన్నా ఉంటే Jan 4, 2023. మీరు కరెంట్ అఫైర్స్లో 2024లో చదువుతారు. ఎక్కడి నుంచి జనవరి 24 నుంచి Jan 25 వరకు చదువుకోవచ్చు. బట్ ఇక్కడ Jan 2023 ఎందుకంటే ఇది ఒక మైల్ స్టోన్ లాంటి పథకం కాబట్టి. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఇక్కడ ఎయిమ్స్ టు డెవలప్ ఏ 5 million మెట్రిక్ టన్స్ పర్ ఇయర్. సో ఇది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎంత ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు? 5 million మెట్రిక్ టన్స్ని ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు. ఎప్పటి వరకు అని అంటే బై 2030 వరకు. సో దిస్ మిషన్ విల్ రన్ ఫ్రమ్ 2023-24 నుంచి 2023-24 నుంచి ఎప్పటి వరకు అంటే 2029-30 వరకు రన్ చేయాలి అనుకున్నారు. సో ఇది ఈ మిషన్ యొక్క మేజర్ ఉద్దేశం. సో ఇక్కడ ఆన్సర్ చూసాం కదా, న్యూఢిల్లీ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్. 2024 నవంబర్ నాటికి భారతదేశంలో మొత్తం సోలార్ శక్తి ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే ఎంతవరకు స్థాపించబడింది? స్థాపిత అడుగుతున్నాడు కాబట్టి 94.17 గీగావాట్స్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6. భారతదేశంతో తొలి గ్రీన్ అమోనియా ఎగుమతి ఒప్పందాన్ని చేసుకున్న దేశం ఏంటి అంటున్నారు. సో ఇది జపాన్. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో జాతీయ అంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం ఆమోదించబడిన ఆర్థిక కేటాయింపు ఎంత అంటే బడ్జెట్లో ఎంత కేటాయించారు అని చెప్తున్నాడు. సో 19,744 కోట్లు. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ బయోఫ్యూయల్ పాలసీ ఇవి రెండు లేకుండా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎనర్జీ సెక్టార్కి ఒక యూనిటే ఉంది మీకు అక్కడ. టోటల్ 5 యూనిట్స్ 75 మార్క్స్ అన్నప్పుడు ఒక్కొక్క యూనిట్ నుంచి 15 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా బ్లూ ప్రింట్ ఫాలో అయ్యి ఇవ్వకపోయినా బట్ ఈ గ్రీన్ హైడ్రోజన్ అండ్ బయోఫ్యూయల్ మిషన్స్ లేకుండా క్వశ్చన్ ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే అండ్ క్వాంటమ్ మిషన్స్ ఇవన్నీ కూడా ఈ మధ్య చాలా ఎక్కువ ప్రయారిటైజ్ అయినాయి కాబట్టి. అండ్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్. 2024లో తమిళనాడు తీరంలో ఆహ్వానించబడిన అంటే ఇన్వైట్ చేసిన వాయు శక్తి ప్రాజెక్ట్స్ అంటే పవన విద్యుత్ అండి. పవన విద్యుత్తు బిడ్ సామర్థ్యం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఎప్పుడు అని అడిగాడంటే 2024లో అడిగాడు. కోస్టల్ తీరం కూడా ఇచ్చాడు మనకి, తమిళనాడు అని ఇచ్చాడు కదా. సో అక్కడ ఏంటి అని అంటే ఆన్సర్ 4 గీగావాట్స్. నెక్స్ట్ 2024 కవరత్తిలో తన తొలి ఆన్ గ్రిడ్ సోలార్ ప్లాంట్ను స్టార్ట్ చేసిన రాష్ట్రం అండి. ఇంకా కవరత్తి అని అంటే మనకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది కదా, లక్షద్వీప్ అని. నెక్స్ట్ క్వశ్చన్. హైడ్రోజన్ మిషన్ ద్వారా ఫాజిల్ ఇంధనాల దిగుమతులలో తగ్గింపు ఎంత అంటే ఈ హైడ్రోజన్ మిషన్ను మనం డెవలప్ చేస్తూ ఉండటం వలన ఈ ఫాజిల్ ఇంధనాలు ఉన్నాయి కదా, సో వాటిని మనం అంటే ఫాజిల్ అంటే శిలాజ ఇంధనాలు, ఈ శిలాజ ఇంధనాలను మనం ఎంతవరకు కట్ చేయగలిగాము, తగ్గించుకోగలిగాము వాడకాన్ని అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే 1,00,000 కోట్ల వరకు మనం సేవ్ చేసుకోగలుగుతున్నాం ఈ హైడ్రోజన్ మిషన్ ద్వారా. అండ్ 2024 నవంబర్ నాటికి భారతదేశంలో ఇన్స్టాల్డ్ వాయుశక్తి అంటే పవన శక్తి. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎందుకంటే విండ్ ఎనర్జీ అని ఇంగ్లీష్లో ఒక పదం అంటే సరిపోతుంది, బట్ తెలుగులోకి వచ్చేసరికి వాయు అని అనొచ్చు, పవన అనొచ్చు. ఎందుకంటే ట్రాన్స్లేటర్ ఎలా ట్రాన్స్లేట్ చేస్తాడో తెలియదు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే 2024 అని అన్నాడు కాబట్టి అంటే 43.21 ఇక్కడ వరకు ఉన్న డేటా ప్రకారం 43.21 గీగావాట్స్. నెక్స్ట్ క్వశ్చన్. పిఎం కుసుమ్ పథకం యొక్క కింద 2025 నాటికి సోలార్ పంపుల లక్ష్య సామర్థ్యం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ పిఎం కుసుమ్ పథకం ఉంచుకోండి. సో దీని కింద ఉన్నటువంటిది 20 గీగావాట్స్. పిఎం కుసుమ్ అంటే ఏంటంటే 2019 మార్చిలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2019 మార్చి. సో ఏంటంటే కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్ స్కీమ్ ఫర్ డీసెలనైజేషన్ అని అంటే సెలనైజేషన్ అనేది ఏంటంటే లవణాలు ఉంటాయి కదా, ఉప్పు అనేది లవణ వాటర్, సెలైన్ వాటర్ అని అంటాం. సో ఇక్కడ డీసెలనైజేషన్ ఆఫ్ ఫార్మ్ సెక్టర్ అంటే ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఉప్పు
అది ఆ భూమిని క్లీన్ చేయడం, డీసలైన్ చేయడం అండ్ ఎన్హాన్సింగ్ ద ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్స్. ఇంకేముంది, అక్కడ చౌడు భూములు అంటాం కదండి, తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. ఈ చౌడు భూములో ఉన్న ఉప్పుని కనుక మనం రిమూవ్ చేయగలిగితే అక్కడ ఫెర్టిలిటీ, సారవంతత పెరుగుతుంది. భూసారం పెరిగితే ఏమవుతుంది, పంటల దిగుబడి పెరుగుతాయి. కాబట్టి రైతుకి ఆదాయం పెరుగుతుంది అనేది ఈ పథకం యొక్క మేజర్ ఉద్దేశం. నెక్స్ట్, జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు అమలు చేసిన మంత్రిత్వ శాఖ ఏది అని అంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఆన్సర్ చూడండి. ఇంకా ఏముంది, గ్రీన్ హైడ్రోజన్ అన్నప్పుడు పునరుత్పత్తి మరియు నూతన న్యూ ఎనర్జీ మినిస్ట్రీ, రెన్యూబుల్ అండ్ న్యూ ఎనర్జీ. అండ్ నెక్స్ట్, సో ఒకే సూర్యుడు ఒకే ప్రపంచం ఒకే గ్రేడ్ అంటే వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రేడ్ ప్రయోజన లక్ష్యం ఏంటి అంటున్నాడు ఇక్కడ. సో అనుసంధానమైన పునరుత్పత్తి శక్తి గ్రేడ్. సో ఇది ఇక్కడ ఆన్సర్ అంటారు. అండ్ నెక్స్ట్ 15th, గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్కు నిధులు అందించడానికి ఇండియాతో భాగస్వామ్యం చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది అంటున్నాడు. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఒక చిన్న కంట్రీ కాదు, ఒక ఆర్గనైజేషన్ పేరు ఉంది కాబట్టి అదే యూరోపియన్ యూనియన్, EUతో ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్, G20 సదస్సులో భారతదేశం శక్తి మార్పిడి అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ ఇయర్గా ప్రకటించిన సంవత్సరం ఏది అంటున్నాడు. సో 2023, ఎందుకంటే G20 సదస్సు మన దగ్గర జరిగింది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ 17, మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేసిన ప్రపంచంలోనే అని అడుగుతున్నాడు ఇక్కడ. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పార్క్ సామర్థ్యం ఎంత అంటున్నాడు. ద ఆన్సర్ ఈజ్ 750 MW. ఇది ఎక్కడ ఉందంటే రేవా అనే ప్లేస్లో ఉంది మధ్యప్రదేశ్లో. రేవా UMSPP ఇలా గుర్తుపెట్టుకోండి, అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్. సో ఎన్ని హెక్టార్లో నిర్మించారు అని అంటే 1590 హెక్టార్స్. అండ్ అక్కడ ఇంకొకటి ఉంది, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఓంకారేశ్వర్ ఇంకొక డ్యామ్ దగ్గర, ఓంకారేశ్వర్ డ్యామ్ దగ్గర కూడా ఇంకొక ఫ్లోటింగ్ సోలార్ పార్క్ ఉంది. దాని కెపాసిటీ మెగావాట్స్. సో రెండు మధ్యప్రదేశ్లో ఉన్నప్పటికీ దీని కెపాసిటీ ఓంకారేశ్వర్ డ్యామ్ దగ్గర ఉన్నదానికి 600 MW మాత్రమే. కానీ రేవాలో ఉన్నటువంటి అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్కి 750. సో ఇక్కడ ఏదో అతిపెద్ద అన్నప్పుడు మాత్రానికి ఈ రేవాదే ఇంపార్టెంట్. నెక్స్ట్, 2024 నాటికి రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లో ముందంజలో ఉన్న భారతీయ రాష్ట్రం ఏంటి అంటున్నాడు. సో జనరల్గా గుజరాత్ ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఎందుకు గుజరాత్లో అంటే గుజరాత్లో చాలా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశాడు కూడా. సూర్య ఘర్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు అక్కడ, సూర్య ఘర్ స్కీమ్. అండ్ తర్వాత ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ఉంది, అంటే ఎక్కువ టెంపరేచర్ వస్తూ ఉంటాయి కాబట్టి సమ్మర్లో సోలార్ డేస్ ఎక్కువ ఉంటాయి. అక్కడ సన్లైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సూర్య ఘర్ స్కీమ్ కింద 1 కిలోవాట్ నుంచి 10 కిలోవాట్స్ వరకు ఇంటిపైనే రూఫ్ టాప్ని సెటప్ చేసుకుని సోలార్ పవర్ని తయారు చేసే విధంగా సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ గవర్నమెంట్. సో ఈ విధంగా గుజరాత్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే అరౌండ్ 46% ఆఫ్ ద టోటల్ ఎంతైతే ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉందో సోలార్ ఎనర్జీ అది మన గుజరాత్ నుంచే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2030 నాటికి భారతదేశం యొక్క శక్తి మిశ్రమంలో పునరుత్పత్తి 2030 ఇచ్చాడు అక్కడ, అది ఇంపార్టెంట్ డేట్. అండ్ నాటికి ఏమని అడిగాడు, పునరుత్పత్తి శక్తి వాట అంటే రీజనరేషన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఎంత మొత్తాన్ని ఆక్రమించే ఛాన్స్ ఉంది అంటున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే అరౌండ్ 50% మనం పెట్టుకున్న టార్గెట్. ఇంతకు ముందు వచ్చిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, 2024లో భారతదేశం యొక్క ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్ట్స్కు మద్దతు ఇచ్చిన అంతర్జాతీయ భాగస్వామ్యం ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఇండియా UK ఆఫ్ షోర్ విండ్ సహకారం అంటే ఇక్కడ సముద్రం ఉంటుంది కదా, ఈ బీచ్ దగ్గర నుంచి కొంచెం దూరంగా ఇక్కడ విండ్ మిల్స్ ఎస్టాబ్లిష్ చేయడం, పవన విద్యుత్ని సేకరించడం కోసం సముద్రానికి పక్కన. సో ఆన్ షోర్ ఆఫ్ షోర్ అంటాం కదా, ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్ట్స్కి ఇండియా UK ఆఫ్ షోర్ విండ్ ఒక కోఆపరేషన్ చేసుకుంది, అగ్రిమెంట్ లాంటిది. నెక్స్ట్ 2024లో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ కారిడార్ను స్టార్ట్ చేసిన భారతీయ రాష్ట్రం ఏంటంటే గుజరాత్. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో గుజరాత్ ముందంజలో ఉంది. అండ్ 2024 నవంబర్ నాటికి భారతదేశంలో మొత్తం బయోమాస్ పవర్
2024 అన్ని నవంబర్ వరకు ఇచ్చాడు, ఎందుకంటే రివ్యూ వచ్చింది డిసెంబర్లో కాబట్టి. బయోమాస్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంటే ఇక్కడ 2024 నవంబర్ వరకు మీరు డేటా ఇప్పుడు చూసుకున్నా కానీ 9.34 GW. సో అక్కడ మీరు ఎలిమినేట్ చేయడానికి ఆప్షన్ దొరుకుతుంది. ఒకవేళ కనుక ఇది మ్యాచింగ్లో ఇచ్చినా కానీ 9.34 కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా, ఇక్కడ నవంబర్ అనేది ఇది గుర్తుపెట్టుకుంటే దీంతో మీరు ఈ ఆన్సర్ని క్యాచ్ చేసి అక్కడ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి చిన్న క్లూ అయినా దొరకవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. రూరల్ మహిళల కోసం అంటే గ్రామీణ మహిళల కోసం పునరుత్పత్తి శక్తి శిక్షణ కార్యక్రమాలు ఏ పథకం కింద నిర్వహించబడ్డాయి? ఆన్సర్ ఏంటంటే సూర్యమిత్ర స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ పథకం కింద ఏంటంటే ఈ గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఈ పునరుత్పాదక శక్తి వనరులు అంటే ఏంటి, ఈ నార్మల్ ట్రెడిషనల్ మన ఫాజిల్ ఫ్యూయల్స్ వాడితేనే వచ్చే నష్టాలు ఏంటి, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే ఇంట్లో కట్టెల పొయ్యి వాడకుండా ఎల్పిజి గ్యాస్ వాడటం. సో ఈ విధంగా ఎల్పిజి, ఎల్ఎన్జి లాంటివి ఉంటాయి కదా, ఇటువంటి గ్యాసెస్ సిఎన్జి, బయోమాస్, బయోగ్యాస్ ఇవి వాడటం వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే పొగ తగ్గుతుంది కాబట్టి ఈ శ్వాసకోశ వ్యాధులు ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. అదేవిధంగా ఇది ఎవరితో నడుపుతున్నారు అని అంటే MNRE అనే సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ ఇన్ కోఆపరేషన్ విత్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, వీళ్ళిద్దరూ కలిసి నడుపుతూ ఉన్నారు. ఇది ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎయిమ్స్ టు డెవలప్ ద స్కిల్స్ ఇన్ యూత్ కన్సిడరింగ్ ద ఆపర్చునిటీస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ గ్రోయింగ్ సోలార్ ఎనర్జీ పవర్. ఈ పెరుగుతున్నటువంటి సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ ఉంది కదా, ప్యానల్స్ తయారు చేయడం కానివ్వండి, వాటిని రూఫ్ టాప్స్ ఇళ్ల మీద బిగించడం కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద 2030 నాటికి భారతదేశంలో ఉత్పత్తి సామర్థ్యం ఎంతగా టార్గెట్ పెట్టుకోబడింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ చూడండి, 2030 అన్నాడు, 2050 అండ్ 2070 కాదు. సో 2030 వరకు 5 మిలియన్ మెట్రిక్ టన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి కాంప్రహెన్సివ్ అంటే సమగ్ర వాయు అంటే విండ్ అండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్. హైబ్రిడ్ పవర్ ప్లాంట్ అంటే ఇట్ కెన్ ప్రొడ్యూస్ both kinds of energy like wind energy and solar energy. The answer is Rajasthan. Next 26th, గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే పునరుత్పత్తి శక్తి గ్రిడ్ ఇంటిగ్రేషన్ మెరుగుపరచడం. సో ఎన్హాన్స్ గ్రిడ్ ఇంటిగ్రిటీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 27th, 2024లో భారతదేశం మొదటి హైడ్రోకైనటిక్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం గుర్తించిన నదీ ప్రవాహ ప్రదేశం ఏంటి? ఏరియా అంటే ప్రదేశం ఏంటి అన్న ఆన్సర్ ఇస్ గంగా. అండ్ నెక్స్ట్, భారతదేశంలో ఆఫ్ షోర్ అంటే కోస్టల్ కాకుండా కోస్ట్ నుంచి దూరంగా ఆఫ్ షోర్ వాయు శక్తి అభివృద్ధి కోసం ఏ సాంకేతికతను పరిశీలిస్తున్నారు అన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫ్లోటింగ్ టర్బైన్స్. ఈ ఫ్లోటింగ్ టర్బైన్స్ ఇందుకు చూసింది ఇక్కడ టర్బైన్స్ అక్కడ వాటర్లో కాకుండా ఆఫ్ షోర్లో ఉండేటువంటి ఈ టర్బైన్ టెక్నాలజీని అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ 2024లో భారతదేశ పునరుత్పత్తి శక్తి ప్రాజెక్టుకు $1 బిలియన్ రుణాన్ని ఆమోదించిన ఆర్థిక సంస్థ ఏది అంటున్నాడు. ఆన్సర్ ఇస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. 2024లో 100% సోలార్ శక్తిని అందించిన భారతదేశపు జిల్లాగా ఏది మారింది? ఇది DIU ఈ జిల్లా పేరు. 100% సోలార్ శక్తి 2024లో వచ్చింది కాబట్టి రీసెంట్ మీ కరెంట్ అఫైర్స్లో వచ్చి ఉంటుంది. అండ్ నెక్స్ట్, నేషనల్ బయో ఎనర్జీ మిషన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు చూడండి, ఎందుకంటే బయో ఫ్యూయల్ అంటున్నారా, బయో ఎనర్జీ అంటున్నాడా, గ్రీన్ హైడ్రోజన్ అంటున్నాడా, ఎందుకంటే సో మచ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. సో అందుకనే యూ గాట్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ ఎనర్జీ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటున్నాడు. సో ఈ ప్రధాన లక్ష్యం ఏంటి అని అంటే మనకి ఇవన్నీ చూసుకోవచ్చు చూడండి, బయో ఇథనాల్ బ్లెండింగ్ కానివ్వండి, బయోగ్యాస్ మరియు బయోమాస్ పవర్ జనరేషన్. బయోమాస్ పవర్ జనరేషన్ అంటే ఈ వేస్టేజ్ ఉంటుంది కదా, దాన్ని బర్న్ చేసి కూడా హీట్ని జనరేట్ చేసి దాని నుంచి టర్బైన్స్ని మూవ్ చేసి దాంతో కూడా శక్తిని తయారు చేసుకోవచ్చు. సో గ్యాస్ ఈజ్ డిఫరెంట్ అండ్ బయోమాస్ ఈజ్ డిఫరెంట్. వ్యర్థాలను శక్తిగా మార్చడం అంటే పనికిరాని వ్యర్థ పదార్థాలను కూడా శక్తిగా మార్చవచ్చు. సో ఆన్సర్ ఈజ్ పైవన్నీ. నెక్స్ట్, రూఫ్ టాప్ సోలార్ ఇనిషియేటివ్ను స్టార్ట్ చేసిన మంత్రిత్వ శాఖ ఏది అంటున్నాడు. సో ఇక్కడ ఏముందో ఆన్సర్ జస్ట్
పునరుత్పత్తి సంబంధించినటువంటిదే కదా, ఇవంతా కూడా ఎనర్జీ సోర్సెస్ కాబట్టి ఆన్సర్ సింపుల్. నెక్స్ట్ 2024 నాటికి పునరుత్పత్తి శక్తి ఇన్స్టాల్డ్ సామర్థ్యంలో భారతదేశం యొక్క అంటే 2024 నాటికి అంటే మొన్నటి వరకు డిసెంబర్ వరకు ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటున్నాడు, గ్లోబల్లో ఎంత ఉంది అంటున్నాడు. సో 4 వస్తాను, నాట్ బ్యాడ్. 4th అమాంగ్ ఆల్ అంటే దట్స్ ఎ బిట్ నైస్. అండ్ 2024లో గాలి శక్తి అంటే పవన శక్తి, అది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. ఎందుకనంటే ఇందాక చెప్పాను కదా, పవన, విండ్, గాలి ఈ 3 కూడా వాళ్ళకి ట్రాన్స్లేషన్ ఏది వస్తే అది రాసేస్తారు ఆ టైంకి. కాబట్టి 2024లో పవన శక్తి సామర్థ్యాన్ని అత్యధికంగా పెంచిన రాష్ట్రం ఏది? అంతకుముందు ఉన్నది కాదండి వీళ్ళు అడిగేది, పెంచింది ఏది అని అడుగుతున్నాడు. 2024లో పెంచింది ఏది అని అంటే గుజరాత్. అండ్ భారతదేశ ఇన్స్టాల్డ్ సామర్థ్యంలో 50% పునరుత్పత్తి శక్తి భాగస్వామ్యాన్ని సాధించే లక్ష్య సంవత్సరం ఏది అన్నాడు. ఇక్కడ 50%. ఇంతకుముందు ఒకసారి వచ్చింది కదా ఈ క్వశ్చన్, రిపీట్ అయినట్టుంది. సో 50% పెట్టుకున్నాం మనం 2030 నాటికి. అండ్ భారతదేశపు పునరుత్పత్తి శక్తి రోడ్ మ్యాప్ను కనుక పరిశీలించినట్లయితే 2047లో పరిగణలో పెట్టబడిన సాంకేతికత ఏంటి? 2047లో మనం ఏం తీసుకున్నాం ఇక్కడ అంటే గ్రిడ్ స్కేల్, బ్యాటరీ నిల్వ, ఎనర్జీ మేనేజ్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐని వాడాలి ఎనర్జీ మేనేజ్ చేయడంలో, అంటే శక్తిని నిర్వహించడంలో, అంటే శక్తి నిర్వహణలో ఈ కృత్రిమ మీదని యూస్ చేసుకోవాలి. అండ్ డీసెంట్రలైజ్డ్ సౌర పరిష్కారాలు అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడే సాల్వ్ చేసుకునే విధంగా చేయాలి. ఎప్పటి వరకు 2047 వరకు దీన్ని సాధించాలనుకుంటున్నాం. నెక్స్ట్ అంతర్జాతీయ సౌర కూటమికి 2025 నాటికి భారతదేశం సాధించాలనుకుంటున్న ఘట్టం ఏంటి? ఘట్టం అని అంటే అదేంటి, మేజర్ ఇన్సిడెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో అది ఈ విధంగా వస్తూ ఉంటుంది ట్రాన్స్లేషన్లో. సో ఇక్కడ ఏంటంటే 1 ట్రిలియన్ సౌర పెట్టుబడులు. సో ఇంత సాధించాలనుకుంటున్నాం మనం ఎప్పటి వరకు అంటే 2025 నాటికి భారతదేశం $1 ట్రిలియన్. అది నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, సండే, ద కమింగ్ సండే, ద 5th of January, ప్లానింగ్ టు కండక్ట్ ఎ టెస్ట్ అని అంటే జస్ట్ 75 మార్క్స్. ఏవైతే మీకు ఎగ్జామ్లో SNT 75 మార్క్స్కి ఉన్నాయో అదే 75 మార్క్స్కి ఇక్కడ పెడదాం. సో ఇక్కడ మీకు ఉన్నటువంటి యూనిట్స్ కానీ చూస్తే ఫస్ట్ యూనిట్ SNT కానివ్వండి, సెకండ్ యూనిట్ ఎనర్జీ రిసోర్సెస్, అండ్ థర్డ్ది ఈకోసిస్టమ్ బయోడైవర్సిటీ, అండ్ ఫోర్త్ది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్. సో పొల్యూషన్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ మీకున్నది సిలబస్లో, బట్ ఇవి 2 ఆల్మోస్ట్ సేమ్. అండ్ ఇక్కడ ఒక్కొక్క యూనిట్ నుంచి 15 క్వశ్చన్స్, 5 యూనిట్స్ నుంచి టోటల్గా యూ విల్ గెట్ 75 క్వశ్చన్స్. నేను జస్ట్ ఒక డాక్యుమెంట్ లాంటి తయారు చేసి అది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అవైలబుల్ ఉంచుతాను. ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకేమీ యాప్ లేదు కాబట్టి ఎగ్జామ్ని మేము సర్వైలెన్స్ చేయాల్సిన నీడ్ లేదు కదా, ఎందుకంటే దిస్ ఈజ్ యువర్ ఎగ్జామ్ అండ్ యువర్ పేపర్. మంచి క్వశ్చన్స్ తయారు చేసి విల్ ట్రై టు గివ్ యూ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ పేపర్ విచ్ రిజెంబుల్స్ ద మీకు అక్కడ వచ్చే క్వశ్చన్ పేపర్లా ఉండే విధంగా ట్రై చేస్తాం. ఒక 5 క్వశ్చన్స్ ఫ్రమ్ ద స్టాక్ ఏదైతే మన సబ్జెక్ట్ ఉంటుందో స్టాటిక్గా అది తీసుకుందాం. ఒక 10 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో 5 and 10గా క్లాసిఫై చేద్దాం. అంటే ఇప్పుడు 10లో మనం కరెంట్ అఫైర్స్ ఈ PIB చూస్తున్నాం, ఇటువంటివి వస్తాయి. లేకపోతే కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు వచ్చే వస్తాయి. అండ్ ఇక్కడ 5 అనేది స్టాండర్డ్ సబ్జెక్ట్లోంచి, ఎందుకంటే మన తెలంగాణ పేపర్ తీసుకున్న మొత్తం స్టాండర్డ్ సబ్జెక్ట్ ఇచ్చాడు. pH స్కేల్ గురించి కూడా అడిగాడు, అండ్ రెయిన్ వాటర్ pH గురించి అడిగాడు. ఏది అడగొచ్చు ఏది అడగకూడదు అనేది లేదు, ఎందుకంటే దట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆ పేపర్ సెటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి యూ కెనాట్ కంట్రోల్. సో మీరు ఏం చేయగలంటే ఓన్లీ చదవటమే. కాబట్టి తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఒక్కొక్క పేపర్లో 75 మార్క్స్ ఉన్నప్పుడు ఎంత ఉంటుంది కట్ ఆఫ్, అండ్ మినిమం మార్క్స్ ఎన్ని రావాలి, అవుట్ ఆఫ్ 300కి ఎన్ని మార్క్స్ ఉంటే సర్వీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది కూడా దెన్ విల్ మేక్ ఏ వీడియో. సో ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఈ 75 క్వశ్చన్స్కి నేను ఒక డాక్యుమెంట్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మీరే 75 minutes టైం సెట్ చేసుకోండి. అలాగో కాబోయే ఆఫీసర్స్ కాబట్టి టైమింగ్ అండ్ ఆల్, అండ్ ప్రాంప్ట్గా 75 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసుకుంటే ఒక బబుల్ షీట్ ఉంటుంది కదా, OMR షీట్ లాంటిది ఒకటి తీసుకొని 75 క్వశ్చన్స్ మార్కింగ్ పెట్టుకోండి. 75 minutes టైం తీసుకోండి.
అండ్ దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ దాని తర్వాత టెస్ట్ తర్వాత పెట్టిన వీడియో అదే రోజు ఈవినింగ్కి. సో టెస్ట్ పేపర్ మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటుందని అంటే అందరికీ ఫీజిబుల్గా ఉండే టైము సండే ఏదో మార్నింగ్ ఆర్ ఈవినింగ్. మార్నింగ్ అయితే 10 to 11 అండ్ ఈవినింగ్ అయితే 7 to 8. ఆల్రెడీ కొంతమంది రిక్వెస్ట్ చేశారు మిడిల్ ఆఫ్ ద డే వద్దు వేరే దగ్గర అటు ఇటు వెళ్తుంటాం కదా అని. సో ఎర్లీ మార్నింగ్ కావాలా, 7 to 8 ఈవినింగ్ కావాలా. ఈవినింగ్ అయితే మీరు జస్ట్ చూసుకోండి, ఒక డిన్నర్ టైంకి చూసుకొని మీరు నాకు కమెంట్ పెట్టండి. ఇక్కడ మన యూట్యూబ్ ఇదే వీడియోలో కమెంట్ పెడితే సో ఐ విల్ కన్సిడర్ యువర్ కామెంట్స్ అండ్ ఆ విధంగా విల్ ట్రై టు హ్యావ్ అన్ ఎగ్జామ్, ఒక ఎగ్జామ్ పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. సో జస్ట్ 75 క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ క్లాస్లో నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అలాంగ్ విత్ ద ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో విల్ గివ్ ఇట్ ఎ గో అండ్ తర్వాత కనుక ఇది ఓకే విల్ సీ హౌ ఇట్ గోస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. భారతదేశ అంటే ఇండియాస్ ఇన్స్టాల్డ్ సామర్థ్యంలో అత్యధికంగా కాంట్రిబ్యూట్ ఇచ్చే పునరుత్పత్తి శక్తి రూపం ఏది అన్నారు. సో మనకు అందరికీ తెలిసిన కదా సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రయారిటీ ఉంది. అక్టోబర్ మొన్న వచ్చినటువంటి 2024 వరకు సో అరౌండ్ ఎంతనంటే 46.3% మనకి సోలార్ ఎనర్జీ నుంచి వస్తుందని చెప్తున్నారు. సో ఇంత ఎనర్జీ అనేది మనకి దీని నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి లైక్ విండ్ ఎనర్జీ ఉంది, తర్వాత అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ తీసుకున్నా కానీ అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ లార్జ్ హైడ్రో అండ్ స్మాల్ హైడ్రో అని మాట్లాడాలి. లార్జ్ హైడ్రో, స్మాల్ హైడ్రో, సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ఈ విధంగా వీ కెన్ క్లాసిఫై. సో ఇక్కడ మేజర్గా ఏది అని అంటే మనకి సోలార్ ఎనర్జీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ 2024లో భారతదేశంలో మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ బస్ ఫ్లీట్ అంటే ఒక గ్రూప్ అన్నట్టు, గుంపు స్టార్ట్ చేసిన నగరం ఏది అంటున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముంబై. అందరూ ఏమనుకుంటారంటే ఢిల్లీలోనే కదా ఆడ్ ఈవెన్ కార్ నెంబర్స్తో పెట్టింది, ఢిల్లీలోనే కదా మనకి పొల్యూషన్ ఎక్కువ ఉంది అని అనుకుంటారు. అంటే మీకు కరెంట్ అఫైర్స్లో వస్తే ఓకే, బట్ జనరల్గా మనకు అటు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ముంబై. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ముంబై అనేది ఇవ్వకపోవచ్చు. సౌరశక్తి నడిచే ఎలక్ట్రిక్ ఫ్లీట్ అనేది మీకు మ్యాచింగ్లో కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే మోర్ దెన్ 1 క్వశ్చన్ అక్కడ చాలా ఇబ్బంది అయిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద అంచనా ప్రకారం ఉపాధి సృష్టి ఎంతవరకు ఉపాధిని సృష్టించడానికి అవకాశం ఉంది అని అంటే అది ఏందో చూసాం కదా, 4 million వరకు ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసే కెపాసిటీ కూడా ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి ఉంది కాబట్టి దీనికి అంత ప్రయారిటీ ఇస్తున్నారు మన వాళ్ళు. సో దట్స్ ఇట్ గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్. అండ్ సక్సెస్ఫుల్గా మన ఛానల్ ముందుకు వెళ్తూ ఉంది. సో ఇదే విధంగా మీ కోఆపరేషన్ అందించండి అండ్ కామెంట్స్లో పెట్టండి ఎప్పుడు ఏ వీడియోస్ ఎలా కావాలి అనేది. దెన్ విల్ కన్సిడర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.